మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అవుతున్న న్యూస్ ఏదైతే ఉంది, విద్యుత్ శాఖ అధికారుల నుంచి ఒక ప్రకటన కూడా రావడం జరిగింది. సో ఇంతకుముందు మనము కరెంట్ బిల్లు పే చేయాలనుకుంటే ఫోన్పే, జీపే, అదేవిధంగా పేటిఎం లాంటి యాప్స్ని యూజ్ చేసి మనము పేమెంట్ అనేది చేస్తూ ఉండే. కాకపోతే వాటన్నిటిని కూడా రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనకి విద్యుత్ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా విద్యుత్ శాఖ అధికారులు అయినటువంటి రవీందర్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడు. సార్ నమస్తే. సో చాలా మందికి ఉన్న డౌట్, గృహజ్యోతి పథకానికి సంబంధించి ఏదైతే కరెంట్ బిల్లు పే చేయాలి అనుకునే వాళ్ళు గతంలో ఫోన్పే యూజ్ చేసేవాళ్ళు. కాకపోతే అలాంటి వాటిని పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది. సో కొత్త యాప్తోనే ఒక డిజిటల్ పేమెంట్తోని ముందుకు వచ్చారంట. సో దాని గురించి ఏం చెప్తారు? ఈ నెల మొదటి నుంచి 1/7/2024 నుంచి ఆ పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే వాళ్ళకు మాకు మధ్యన అగ్రిమెంట్ అనేది కుదరలేదు. అగ్రిమెంట్ కుదరలేదు కాబట్టి వాళ్ళకు మా యొక్క ఈ సర్వర్లో ఉన్న నంబర్లు అవి వారికి షేర్ చేయట్లేదు కాబట్టి కరెంట్ బిల్ అనేది వాళ్ళ దగ్గర కనబడదు, ఫోన్పేలో కనబడదు. అందుకొరకు ఈ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎంలో ఏ విధంగా అయితే వెసులుబాటు ఉందో అదే వెసులుబాటును మా టీజీఎన్పిటిసిలో ఒక ఐటీ టీం ఒక డెవలప్ చేశారు. దాన్ని టీజీఎన్పిటిసిఎల్ హెల్ప్ బిల్ డెస్క్ అనే యాప్ను డెవలప్ చేశారు. ఇది కూడా సేమ్ గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం లాగా ఏ విధంగా పనిచేస్తుందో ఆ విధంగానే పనిచేస్తుంది. ఇదాన్ని మీరు ప్లే స్టోర్కి వెళ్ళి టీఎస్ఎన్పిడిసిఎల్ యాప్ డౌన్లోడ్ అని అంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. దాంట్లో మీ క్రెడెన్షియల్స్ అంటే మీ మొబైల్ నెంబరు, ఓటీపీ అదంతా వచ్చిన తర్వాత వన్స్ ఒకసారి లాగిన తర్వాత దానిలో పే బిల్ అనే ఆప్షన్ ఒక వస్తుంది. ఆ పే బిల్లో కొట్టగానే దానిలో రెండు ఉంటాయి మనకు ఆప్షన్స్. ఒకటి బిల్ డెస్క్ అనేది ఒకటి వస్తుంది, ఇంకొకటి టీ వాలెట్ వస్తుంది. ఈ రెండు గవర్నమెంట్కి సంబంధించిన యాప్లు అన్నమాట. బిల్ డెస్క్ అంటే మాది, టీ వాలెట్ అంటే తెలంగాణ గవర్నమెంట్. ఈ రెండు యాప్లు వస్తాయి. దానిలో ఏది సెలెక్ట్ చేసుకున్నా కానీ మీరు చేసుకోవచ్చు. ఆ బిల్ డెస్క్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అది ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క సర్వీస్ నెంబర్ను ముందు యాడ్ చేసుకోమంటారు. ఎందుకంటే ఒకసారి ఫీడ్ చేసుకుంటే ప్రతిసారి మనం ఈజీగా చేయొచ్చు. ప్రతిసారి నెంబర్లు కొట్టకుండా సేవ్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ పేమెంట్కి డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది అట్లా ఆ విధంగా. అయితే ఆ విధంగా సర్వీసెస్ యాడ్ చేయాలి. అంటే మీ ఇంట్లో ఉన్న ఆ 2 లేక 3 సర్వీసులు ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసుకుంటే ఆ దాంట్లో మనకు కనబడుతుంది. నిక్ నేమ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది ఇంటి నెంబరు, ఇది మోటార్ నెంబరు, ఇది షాప్ నెంబరు అని చెప్పి నిక్ నేమ్ కూడా పెట్టుకుంటే మనకు ఆ బిల్లు రాగానే మనం బిల్లు చెల్లించాలనుకున్నప్పుడు ఆ ఇంటి సర్వీస్ బిల్లు కట్టాలనుకో దాని మీద క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది. దానిలో కన్ఫర్మ్ అంటే డీటెయిల్స్ని కన్ఫర్మ్ చేయమంటుంది. అంటే మీ పేరు వస్తుంది, మీ యొక్క కరెంట్ బిల్లు వస్తుంది, మీరు లాస్ట్ ఎప్పుడు పేమెంట్ చేశారు ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకుంటే కన్ఫర్మ్ అని కొట్టగానే ఆటోమేటిక్గా పేమెంట్ గేట్వేలోకి వెళ్ళిపోతుంది. పేమెంట్ గేట్వే అంటే మళ్ళీ ఆటోమేటిక్గా దేనికి వెళ్ళిపోతుంది? ఫోన్పే, గూగుల్ పే అంటే యూపీఐ ఉంటుంది, యూపీఐ పేమెంట్స్ ఉంటుంది, నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, డెబిట్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా కూడా పేమెంట్ చేసుకోవచ్చు. జనరల్గా డెబిట్ క్రెడిట్ కార్డ్స్ తోటి చేయరు మన వాళ్ళంతా. ఈజీగా అలవాటు పడింది కాబట్టి యూపీఐ పేమెంట్స్ కాడ క్లిక్ చేస్తే ఆ యూపీఐ పేమెంట్స్లో అన్నీ ఓపెన్ అవుతాయి. మనకు ఫోన్పే కనబడుతుంది, దాంట్లో గూగుల్ పే కనబడుతుంది, పేటిఎం కనబడుతుంది. అప్పుడు ఏదైనా తీసుకోవచ్చు. కాబట్టి ఓన్లీ మీకు పేమెంట్ కొరకే వస్తుంది, పేమెంట్ కొరకే. సో ఫోన్పే మీద కొట్టామనుకోండి ఆటోమేటిక్గా కింద వస్తుంది 2145 పే 2145 అని వస్తుంది. దాని మీద క్లిక్ అనగానే ఆటోమేటిక్గా అది పేమెంట్ అవుతుంది, అయిపోతుంది. మనకు బిల్లు సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. మరి ఇంకో సర్వీస్ కావాలన్నప్పుడు మళ్ళీ అదే విధంగా ప్రాసెస్ అవుతుంది. సో చాలా మంచి వెసులుబాటు కల్పించారు. కాకపోతే ఈ వీడియో చూసిన తర్వాత ఈ డిజిటల్ పేమెంట్ అనేది స్టార్ట్ అయింది అంటే గ్రామ పంచాయతీ పరిధిలో ఇప్పటికీ కూడా మీరు సేవలు అందిస్తూనే ఉన్నారు. గ్రామాలలో ఒక డేట్ అనేది పెట్టుకొని గ్రామంలోని ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళు బిల్ పే చేసేందుకు మీ దగ్గరకు వచ్చేసి వాళ్ళు బిల్ అనేది కడతా ఉంటారు. కాకపోతే ఇదంతా నార్మల్గా యథావిధిగా నడుస్తూ ఉంటుందా, లేకపోతే ఓన్లీ డిజిటల్ పేమెంట్ మీద నడుస్తూ ఉంటుందా? లేదు, ఇంతకుముందు ఏ విధంగా అయితే ఫిజికల్ పేమెంట్స్ అంటే విలేజ్లలోకి వెళ్ళి ఉంటే ఆ పద్ధతి అలాగే కొనసాగుతుంది. మనకి ఆ విలేజ్లో ఒక ప్రత్యేకమైన విలేజ్లో డేట్లు రాసుకుంటాం మనం బోర్డు మీద. ఇగో పలానా రోజు, ఇంకో 3 రోజులు డేట్లు ఫిక్స్ చేసుకుంటాం. ఓకే, ఆ డేట్లలో మా యొక్క రెవెన్యూ రాశారు వెళ్ళి గ్రామ పంచాయతీలో కూర్చుంటాడు. కాబట్టి ఆ గ్రామంలో ఉన్న వినియోగదారులందరూ కూడా
వారి యొక్క బిల్లు తీసుకుపోయి కట్టేస్తే క్యాష్ తీసుకుంటాడు, రసీదు ఇస్తాడు. అది పద్ధతి యథావిధిగానే నడుస్తుంటుంది. అయితే ఆ 3 రోజులు ఏదైతే ఫిక్స్డ్ డేట్స్ ఉన్నాయో ఆ డేట్లలో మాత్రమే వస్తాడు. మిగతా రోజులలో పేమెంట్ చేస్తా అంటే వారు నిజామాబాద్కి రావడం కానీ, లేకపోతే డివిజన్ హెడ్ క్వార్టర్కి వెళ్ళడం కానీ, లేదంటే ఈ డిజిటల్ పేమెంట్ ద్వారా కానీ కట్టుకోవాలి. వాళ్ళు ఇంతకుముందు ఏదైతే పద్ధతి ఉందో, ఇంతకుముందు ఏంటంటే మనం ఆ రెవెన్యూ సిబ్బంది కాకుండా మా సాంకేతిక సిబ్బంది కూడా పిఆర్లు ఆపరేట్ చేస్తుండే. కాబట్టి ప్రతి విలేజ్లో ప్రతిరోజు ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి చేయదు. ఇప్పుడు ఆ వెసులుబాటు లేదు. ఆ ఫిక్స్డ్ డేట్లలో మాత్రం వస్తాడు, ఆ ఫిక్స్డ్ డేట్లలో కట్టుకోవచ్చు. మిగతా రోజులలో కట్టుకోవాలంటే మీరు నిజామాబాద్కి రావడం, లేకపోతే డివిజన్ కావాలి, లేకపోతే డిజిటల్ పేమెంట్ కావడం. అదేవిధంగా ఇది డిజిటల్ పేమెంట్ ఈ టీజీఎన్పీడిసిఎల్ యాప్కు కొద్దిగా ఇబ్బంది అని అనుకుంటే నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్ ఏం చేస్తున్నామంటే మీకు ఇచ్చిన బిల్లులోనే కింద క్యూఆర్ కోడ్ వస్తుంది. ఓకే, కింద క్యూఆర్ కోడ్ను పేటిఎం కానీ, ఫోన్పేలో కానీ, గూగుల్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా మన సర్వీస్ నెంబర్ కనబడుతుంది, బిల్ అమౌంట్ కనబడుతుంది. దానికి సింపుల్గా పే అని కొట్టి యూపీఐ పిన్ కొట్టగానే బిల్ కాదు. అది కూడా మనం డెవలప్ చేశాము ఆల్రెడీ. వరంగల్లో ఇది ట్రయల్ బేస్ మీద నడుస్తుంది. సక్సెస్ అయిందనుకో టీఎస్ఎన్పీటీసీలో అంతా. ఇప్పుడు మనం ఎక్కడ మా షాపింగ్ మాల్కి వెళ్తాం అనుకోండి, మనం వెళ్తే అతను అమౌంట్ ఎంటర్ చేయగానే కింద ఒకటి క్యూఆర్ కోడ్ వచ్చేస్తుంది. మనం అమౌంట్ వచ్చేస్తుంది, మనం క్యూఆర్ కోడ్ చేయగానే అమౌంట్ వస్తుంది, పేమెంట్ అయిపోతుంది. సేమ్ అదే పద్ధతిలో ప్రతి బిల్లు మీద కూడా క్యూఆర్ కోడ్ ప్రింట్ చేసినట్టు మనం నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్ ప్లాన్ చేస్తున్నాం. అది సక్సెస్ అయితే ఇంకా చాలా ఇది చాలా అంటే ఈజీ అయిపోతుంది సార్. మీరు అన్నట్టు యాప్లోకి వెళ్ళి అది చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ కూడా ఉంటారు, అసలు ఆ ప్రాసెస్ అనేది తెలియదు. సో ఈ క్యూఆర్ కోడ్ అనేది చాలా మంచిగా ఉంటుంది. ఒకసారి స్కాన్ చేసేసినామంటే డైరెక్ట్ మనము యూపీఐ దగ్గరికి వెళ్ళిపోతుంది, మనం ట్రాన్సాక్షన్ అనేది చేసేసి కంప్లీట్ చేసేయచ్చు. సో ఈజీ టు వర్క్ అయిపోతుంది. సో వరంగల్లో ఆల్రెడీ ట్రయల్స్ చేస్తూ ఉన్నారు. సో ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అంటే మీ అధికారుల నుంచి కావచ్చు, ప్రజల దగ్గరికి తీసుకెళ్తా ఉన్నారు, వాళ్ళు ఏమంటున్నారు? ఈ డిజిటల్ పేమెంట్స్ వల్ల వినియోగదారులకు ఒక కన్వీనియన్స్ ఏంటంటే గంటల తరబడి ఎప్పుడు వస్తాడా మా రెవెన్యూ క్యాషియరు, వచ్చిన తర్వాత లైన్లో నిలబడము. ఎండాకాలం అయితే చాలా ఎండ ఉంటుంది, వర్షాకాలం వర్షాలు పడుతూ ఉంటాయి. అట్లాంటి అసౌకర్యానికి గురి కాకుండా ఈ డిజిటల్ పేమెంట్స్కు అలవాటు పడితే మనకు ఈజీగా పేమెంట్ చేయొచ్చు. అయితే ముఖ్యంగా దీంట్లో కన్వీనియన్స్ ఫీ అని ఎలాంటి ఫీ తీసుకోమని. ఓకే, ఇంతకుముందు ఫోన్పే కొడితే 3 రూపీస్ తీసుకునేది, ప్రతి బిల్లుకు 3 రూపీస్ కట్ అయ్యేది. అది ఎవరు గమనిస్తలేరు. ఇప్పుడు ఈ టీజీఎన్పీడీసీఎల్ ఆఫ్ తీసుకుంటే ఎలాంటిది, మీకు బిల్లు 90 రూపాయలు అంటే 90 రూపాయలే కట్ అవుతుంది. ఆ ఫీ కూడా లేకుండా సౌకర్యం కల్పిస్తున్నాం. ఇంకొక అతి ముఖ్యమైన సౌకర్యం ఏంటంటే మీరు ఈ ఒక్క నెల పేమెంట్ చేశారనుకోండి, బిల్లు జనరేట్ కాగానే ఆటోమేటిక్గా నంబర్కు మెసేజ్ పోతుంది, మీ పలానా ఈ నెల బిల్లు జనరేట్ అయింది, ఈ డేటు డ్యూ డేటు, ఈలోపు డిస్కౌంట్ చేస్తామని చెప్పి ఎస్ఎంఎస్ అలర్ట్ పోతుంది. ఎస్ఎంఎస్ అలర్ట్ పోగానే చూసుకుంటాడు, కరెక్ట్ బిల్ వచ్చింది కాబట్టి చూసుకుంటాడు, వెంటనే పే చేయొచ్చు. అది చాలా ఇంపార్టెంట్, చాలా విలువైన మాకు అసెట్ అన్నట్టు దాంతో. సో గతంతో పోలిస్తే ఒకవేళ ఈ మంత్ మనము బిల్ పే చేయకపోతే ఫైన్ అనేది ఎంతవరకు పడే అవకాశం ఉంటుంది సార్? ఎవరైనా ఏ కన్జ్యూమర్ అయినా కానీ డిస్కనెక్షన్ డేట్ తర్వాత పేమెంట్ చేయకపోతే అతనికి 75 రూపీస్ కామన్ పెనాల్టీ 75 రూపీస్ పడుతుంది. అది ఫిజికల్గా వెళ్ళి కడితేనో అతను 75 రూపీస్ ఎక్కువ తీసుకొని ఆ రసీదు ఇస్తాడు, దాంట్లో అది తీసుకొని డిఆర్ఎఫ్ అని ఇస్తాడు. ఈ ఫోన్పేలో ఆ ఫెసిలిటీ లేదు. కాకపోతే ఏంటంటే మీరు డిస్కౌంట్ చేసిన తర్వాత కూడా కట్టితే ఏమవుతుంది అంటే నెక్స్ట్ మంత్లో అది 75 రూపీస్ బిల్లులు ఆడై వస్తుంది, అట్లా వస్తుంది మనకు. సో డిజిటల్ పేమెంట్ గురించి చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు. ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా కూడా మనము ఫోన్ ఓపెన్ చేసేసి మనకి ఆ డిజిటల్ పేమెంట్ ఓపెన్ చేసేసి ఎక్కడున్నా ఏ బిల్ అయినా మనము పే చేసుకోవడానికి చాలా మంచి వెసులుబాటు కల్పించారు. సో ప్రజలు దీన్ని ఎలా వెల్కమ్ చెప్పబోతా ఉన్నారు అంటే గతంతో పోలిస్తే ఈ యాప్ అనేది చాలా డిఫరెంట్ అనిపిస్తుంది మాకైతే. అయితే మనకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ మన జిల్లాలో 29% కన్జ్యూమర్స్ డిజిటల్ పే ద్వారా పేమెంట్ చేసేది. అయితే ఇప్పుడు అది 41% పెరిగింది. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి, ఎవరు కూడా అందరికీ నెట్ ఉంటుంది, నెట్ ఉంటుంది. కాబట్టి నెట్ ఉన్నది అంటే ఫోన్పే ఇన్స్టాల్డ్ యాపే ఉంటుంది అది. కాబట్టి చాలా మంది పనిచేస్తూ ఉన్నారు, పే చేస్తూ ఉన్నారు. దాంతో రాను ఇంకా ఏంటంటే దాన్ని 80-90% తీసుకోపోవాలని మేము ఏం పెట్టుకున్నాం. మా యొక్క టార్గెట్ అది 80% మినిమం
చేస్తే మాకు పని తగ్గిపోతుంది కదా. డెఫినెట్లీ సార్. మాకు పని తగ్గిపోతుంది. ఆ పనిని ఆ టైంలో మనం వేరే ఇతర సాంకేతిక పనులు ఒకరు ఇప్పుడు ఇంతకు చెప్పినట్టు పోల్ లీన్ అయిపోయింది, ఆ పనులు చేసుకునే అవకాశం దొరుకుతుంది. కాబట్టి అందుకొరకు మా యొక్క టార్గెట్ ఏంటంటే 80% ఈ సంవత్సరంలో తీసుకుపోయేందుకు కన్జ్యూమర్ను అవేర్నెస్ చేస్తున్నాం. వివిధ రకాల పబ్లిసిటీ చేస్తూ ఉన్నాం, ఫ్లెక్సీల ద్వారా, మొబైల్ మెసేజ్ ద్వారా, ఆ విధంగా చాలా అవేర్నెస్ చేస్తా సో ఉన్నాం. మీరు అన్నట్టే గ్రామ పరిధిలో కావచ్చు, మీరు అంటే జిల్లా పరిధిలోని ఏరియాలలో వెళ్ళి మీరు చెప్పినట్టే అవగాహన సదస్సులు నిర్వహిస్తే ఖచ్చితంగా మీరు అన్నట్టు 70 to 80% అనేది డిజిటల్ పేమెంట్ రూపంలోనే అవుతుంది సార్. సో థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. సో చూడొచ్చండి, అంటే చాలా మందికి ఉన్న డౌట్ అంతా క్లియర్ అయిపోయింది. సో ఒకప్పుడు మనము ఫోన్పే, జీపే, పేటిఎం లాంటి యాప్స్ని యూజ్ చేసి మనము కరెంట్ బిల్ అనేది యూజ్ చేస్తుండే, అంటే పే చేస్తుండే. కాకపోతే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక కొత్త యాప్ని అయితే రూపొందించడం జరిగింది విద్యుత్ శాఖ అధికారులు. సో ఈజీ టు వర్క్ అయిపోతుంది, అంటే ఒక క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ చేసేసి మనము ట్రయల్లో ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో మరికొన్ని రోజులలో అది కూడా ప్రజల దగ్గరికి తీసుకొస్తామని చెప్పేసి నిజామాబాద్ జిల్లా విద్యుత్ శాఖ అధికారులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేటివ్ వీడియో.